ఉత్తరాఖండ్ లో విశాఖకు చెందిన టెక్కీ గాయత్రి మృతి చెందింది. భర్తతో కలిసి టూర్కు వెళ్లిన గాయత్రి ముస్సోరీలోని ఓ హోటల్ రూమ్ లో మరణించినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలోని చిన్నముషిడివాడకు చెందిన గాయత్రికి శ్రీచరణ్తో గతేడాది నవంబర్ 8న వివాహం అయింది. ఇద్దరు గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. గాయత్రి మృతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉత్తరాఖండ్ లో విశాఖకు చెందిన టెక్కీ గాయత్రి మృతి చెందింది. భర్తతో కలిసి టూర్కు వెళ్లిన గాయత్రి ముస్సోరీలోని ఓ హోటల్ రూమ్ లో మరణించినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలోని చిన్నముషిడివాడకు చెందిన గాయత్రికి శ్రీచరణ్తో గతేడాది నవంబర్ 8న వివాహం జరిగింది. ఇద్దరు గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. గాయత్రి మృతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉత్తరాఖండ్ లో విశాఖకు చెందిన టెక్కీ గాయత్రి మృతి చెందింది. భర్తతో కలిసి టూర్కు వెళ్లిన గాయత్రి ముస్సోరీలోని ఓ హోటల్ రూమ్ లో మరణించినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలోని చిన్నముషిడివాడకు చెందిన గాయత్రికి శ్రీచరణ్తో గతేడాది నవంబర్ 8న వివాహం జరిగింది. ఇద్దరు గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. గాయత్రి మృతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాయత్రి అనుమానాస్పద మృతికి సంబంధించి మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి. విశాఖకు చెందిన గాయత్రి అదేవిధంగా శ్రీచరణ్లు పెళ్లైన సందర్భంగా వాళ్ళు గురుగ్రామ్ ఏదైతే ఉత్తరాఖండ్ ప్రాంతానికి వెళ్లడం జరిగింది. ఇద్దరు కూడా వేరు చోట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ ఈ యొక్క సమయాన్ని అంటే ఏదైతే సమ్మర్ హాలిడేస్ ఈ విధంగా వెకేషన్ లో భాగంగా వాళ్ళు ఉత్తరాఖండ్ గురుగ్రామ్ గ్రామానికి వెళ్లారు. అక్కడ వారందరూ సరదాగా గడిపిన తర్వాత రాత్రి ఇంటికి వచ్చి అక్కడ ఒక హోమ్ స్టేలో బస చేశారు. ఇదే క్రమంలో వీళ్ళు ఏం జరిగిందో అనేది ఇప్పటికీ కూడా విషయం వెలుగులోకి రాలేదు. ఆమె చనిపోవడం జరిగింది. అదేవిధంగా శ్రీచరణ్ నోటి నుంచి కూడా బ్లడ్ కూడా బయటకు రావడాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఆమె మృతిని మాత్రం అనుమానాస్పద మృతిగా పోలీసులు భావించారు. ఈ విషయాన్ని విశాఖలో చిన్నముషిడివాడ ప్రాంతంలో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వెంటనే హుటాహుటిన అక్కడ బయలుదేరడం జరిగింది. ఈ యొక్క అనుమానాస్పద మృతిపై కూడా వారు సమాచారం అందించారు పోలీసులకు. అదేవిధంగా ఇక్కడున్న పోలీసులు కూడా సమాచారం అందగానే అక్కడున్న ఏదైతే వాళ్ళు ఇంట్లో ఉంటున్నారో అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. అప్పటికే శ్రీచరణ్ అదేవిధంగా తల్లిదండ్రులు వారు వెళ్ళడం జరిగింది. ఇక్కడి నుంచి వారు బయలుదేరినట్టుగా తెలిసిన తర్వాత ఫోన్ లో కూడా సంప్రదించడం జరిగింది. కానీ ఈ ఏదైతే మృతి జరిగిందో ఆ టెక్కి సంబంధించిన పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏం జరిగింది ఏంటి అనేది ఈ ఆటోప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరింత విషయం వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే మృతికి గల కారణాలు ఏంటి, ఇదేమైనా హత్య చేసిన ఏమైనా ఉన్నాయా, లేదంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ప్రాథమిక సమాచారం ప్రకారం మద్యం సేవించినట్లుగా అక్కడ ఉన్న ఆనవాళ్ళు తెలిసాయి. ఆ మద్యం సేవించిన తర్వాత ఊపిరాడక ఏమైనా చనిపోయారా ఏంటి అనేది కూడా విషయం తెలియాల్సిన అవసరం ఉంది. పోలీసులు విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా ప్రాథమిక సమాచారం ప్రకారం ఆటోప్సీ రిపోర్ట్ వచ్చే నివేదిక ప్రకారం కూడా మరిన్ని వాస్తవాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే వీరిద్దరూ కూడా విశాఖలో ఏవైతే శ్రీచరణ్ మద్దిలపాలెం ప్రాంతానికి చెందినవాడుగా చెప్తున్నారు. అదే విధంగా గాయత్రి చిన్నముషిడివాడ ప్రాంతానికి చెందిన వాళ్ళు చెప్తున్నారు. ఇటీవల మధ్య కాలంలో చిన్నముషిడివాడ ప్రాంతంలో ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నట్లు వారు ఇద్దరు కూడా వేరు చోట్ల ఒక పక్క ఢిల్లీ మరో పక్క వీళ్ళు
పూణేలో ఇద్దరు కూడా వేరువేరు చోట్ల పనిచేయడంతో వారు ఈ యొక్క విహారయాత్ర ముగించుకున్న తర్వాత విశాఖ వస్తారని కూడా సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే ఈ దుర్ఘటన జరగడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి ఏదైతే ఉత్తరాఖండ్ ప్రాంతంలోనే ఈ ఘటన జరగడంతోనే దీన్ని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ 2 రోజుల వ్యవధిలోనే వారు స్వగ్రామం చేరే అవకాశం కనిపిస్తుంది. నరేష్. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.